హయగ్రీవ భూములను భూ యజమాని జగదీశ్వరుణ్ణి బెదిరించి వైకాపా మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆయన స్నేహితులు లాక్కున్నారని జనసేన నాయకుడు పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ఈ మేరకు మాజీ ఎంపీ ఆయన స్నేహితులపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. విశాఖలో మాజీ ఎంపీ ఎంవీవీ టీం చేసిన భూ అక్రమాలపై విచారణ చేపట్టాలని కోరారు. నా హయగ్రీవ భూములను వీళ్ళు కొట్టేశారు, వీళ్ళు నన్ను బెదిరించారు, భయపెట్టారు, నన్ను నా భార్యనని చెప్పి ఏదైతే జగదీశ్వరుడు ఇచ్చినటువంటి 6వ కంప్లైంట్లో ఎఫ్ఐఆర్ ఏదైతే నమోదయ్యిందో నాన్ బెయిలబుల్ సెక్షన్లు వేసి ఇవాళ ఎంవీవీ జీవీల్ని బ్రహ్మాజీల్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు చూస్తూ ఉంటే రాష్ట్రం విడిచి వెళ్ళిపోయినటువంటి భూ రాబందులు వీళ్ళు ఇప్పుడు ఆ యొక్క భూమిని అక్కడ నిర్మించిన భవనాలని ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించుకోవాలి. ఆ భూమిని ఇప్పటికైనా రద్దు చేయాలి. ఇప్పటికైనా సరే ఆ యజమాని స్వయంగా చెప్పాడు కాబట్టి, క్రిమినల్ కేసు కట్టారు కాబట్టి ఇప్పుడు వెంటనే రద్దు చేయాలని చెప్పి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్గా ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో ఆ భూములు రద్దు చేసే విధంగా పూర్తి స్థాయిలో సమీక్షించి న్యాయం చేయాలని చెప్పి, ప్రభుత్వ భూములు కాపాడాలని చెప్పి 500 కోట్ల రూపాయల హయగ్రీవ భూముల్ని రద్దు చేసి ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలని చెప్పి జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.